ఇంటికి అంతరంగా దిగులే ఉన్నారండి. డాక్టర్ గారు, కోట్లు పెట్టి హాస్పిటల్ కట్టుకున్నాం, ఒక్క పేషెంట్ రావట్లేదు, అప్పులలో మీదకు వస్తున్నారు. ఏం చేయాలో తెలియట్లేదండి, వేరే మార్గం కనబట్టలేదండి. మరి ఇప్పుడు ఎందుకని రావట్లేదంటారు? మన హాస్పిటల్ నడవాలంటే ఏం చేయాలి మరి? మన హాస్పిటల్ నడవాలంటే అక్కడ పిచ్చి హోటల్ ఉండకూడదు. సరే, ఈవేళ వెళ్ళి పిచ్చే హోటల్ మూయించేద్దాం పద. సరే పదండి, వెళ్దాం పదండి. ఎవర్రా ఇక్కడ పిచ్చా అంటే? నేనే, ఏం కావాలి? సార్ నన్ను ఎందుకు కొడుతున్నారు? నేను ఏం చేశాను? నువ్వు ఇడ్లీలు దోశలు దేంతో చేస్తున్నావు? దోశలు గానుగ నూనెతో వేస్తున్నాం. దోశలు ఇంద్రాణి బియ్యంతో చేస్తున్నాం సార్. లలిత బ్రాండ్ ఇడ్లీ రవ్వతో ఇడ్లీ తయారు చేస్తున్నాం సార్. డబల్ హార్స్ మింపగులతో చేస్తున్నాం. అందుకే కొడుతున్నాం. మంచి ఐటమ్ తో చేస్తే మీకు వచ్చే నష్టం ఏంటి? అదే మాకు వచ్చిన కష్టం. అన్ని ఆరోగ్యమైనటువంటి వస్తువులతో చేస్తే మేలా బతకాలి. ఏమీ అర్థం కాల. ఇంద్రాణి బియ్యంతో అట్లేస్తున్నావు, గానుగు నూనె వాడుతున్నావు. అట్లాంటి బియ్యం నూనె వాడుతుంటే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటున్నారు. ఆరోగ్యంగా ఉంటే మీకు వచ్చే నష్టం ఏంటి? అందరూ ఆరోగ్యంగా ఉంటే మా హాస్పిటల్కి ఎవరు వస్తారు? మేఘాలో బతకాలి. కొంచెం మా గురించి కూడా ఆలోచించండి. ఏం జరుగుతుంది అక్కడ? పిచ్చే మంచి ఫుడ్ పెడుతున్నాడని నలుగురు డాక్టర్లు వచ్చి కొడుతున్నారు. వాళ్ళ హాస్పిటల్ మూసేసుకోవాల్సి వస్తుందంట. కోసం మేము అనారోగ్యం కావాలా? మేము ఆరోగ్యకరమైన ఆహారం తినొద్దా? పిచ్చని రక్షించుకుందాం. కొట్టండి రా డాక్టర్లే. పిచ్చని మేము రక్షించుకుంటాం. జనాలంటేనే పిచ్చే హోటల్.